ఏమిటి సార్ రమ్మని కబురు పెట్టారట? నీకోసం ఎదురు చూస్తున్నానయ్యా, దా కూర్చో. నీకు మంచి శుభవార్త చెప్పాలయ్యా. మహానుభావ, మీకు నమస్కారం. అద్దె ఇవ్వడం 4 రోజులు ఆలస్యమైనంత మాత్రాన ఇలా శుభవార్తలు చెప్పి ప్రాణాలు తీయడం ఏం బాలేదు. కంగారు పడకయ్యా, ఇది నువ్వు రోజు వినే శుభవార్త కాదు, అసలు శిశులైన శుభవార్త. నీకు మాట ఇస్తున్నానయ్యా. ఏమిటి సార్? ఇక నుంచి నేను బతుకున్నంత కాలం నువ్వు అద్దె ఇవ్వక్కర్లేదయ్యా. ఇదే విచిత్రం సార్. నాకు ఉద్యోగం వచ్చిందన్న నమ్మగలను కానీ ఇది మాత్రం నమ్మలేను సార్. నమ్మాలి, నమ్మక తప్పదు. నువ్వు నమ్మలేని చాలా గొప్ప నిజం చెప్పబోతున్నాను. నేను చాలా త్వరగా అచిరకాలంలో పైకి వెళ్ళిపోతున్నాను. అర్థం కాలేదా? ప్రమోషన్ అయ్యా. ప్రమోషన్? ఉద్యోగమే దొరక మేమేడుస్తుంటే మీకు అప్పుడే ప్రమోషన్ కూడానా? ఏమైనా మీరు అదృష్టవంతులు సార్. నా అదృష్టం అప్పుడేం చూసావయ్యా, రేపు నా అదృష్టం ఏమిటో నీకు తెలిసి వస్తుంది. అదేమిటి? మనిషి 20 ఏళ్ళు పనిచేయచ్చు, 30 ఏళ్ళు పనిచేయచ్చు, 40 ఏళ్ళు పనిచేయచ్చు, కానీ నాకు వచ్చిన ప్రమోషన్ నాడు ప్రమోషన్ చస్తే ఎవరికి రాదయ్యా. అదేంటి సార్? అంతేకాదయ్యా, మరో గొప్ప శుభవార్త కూడా విను. నా ప్రమోషన్ తో పాటే మా సుధాగారికి ఉద్యోగం కూడా రాబోతోంది. సార్, ఇన్నాళ్ళకి నిజమైన శుభవార్త చెప్పారు సార్. నేను ఇప్పుడు ఎందుకు పిలిపించానంటే, మా వాడు ఎక్కడ ఉన్నారో ఒకసారి వెతికి తీసుకురా. వాళ్ళెవరు సార్? మీ వాడిని ఎక్కడైనా వెతకను, నా వల్లగా. అదేమిటయ్యా, సాటి నిరుద్యోగి, ఆ మాత్రం తెలీదా? LIC దగ్గర నుంచి సింసన్ దాకా నో వేకెన్సీ బోర్డు ఎక్కడ ఉంటే దాన్ని పట్టుకు వేలాడుతూ ఉంటాడు. వెళ్ళిదా? కరెక్ట్ సార్, వస్తాను సార్. ఆగాడు. 1949లో కలకత్తాలో బిఎన్ రైల్వేలో పనిచేసే రోజుల్లోనయ్యా, ఆ పేమెంట్ మీద నడుస్తూ బరంపురం కారాకిళ్ళి వేసుకుని డక్కన్ సిగరెట్ కలుస్తూ నడుస్తూ ఉంటేనయ్యా, స్వర్గానికి బెత్తడి దూరంలో ఉన్నట్టు ఉండేదయ్యా. నువ్వు పంచి వీచోరికి వెళ్ళి నేను చెప్పానని చెప్పి కిళ్ళి సిగరెట్ పంపించే, నువ్వు వెళ్ళిపో. చూస్తుంటే మీరు 20 ఏళ్ళు చిన్నవాళ్ళు అయినట్టున్నారు. నువ్వు వచ్చేసరికి 100 ఏళ్ళు పెద్దవాడిని ఉంటానయ్యా. వెళ్ళొచ్చాయి. ఏమిటి ఆయన నాకు ఉద్యోగం ఇప్పించడం, అది నువ్వు నమ్మడం? అసలు నీకేమైనా బుద్ధుందా? అదేమిట్రా, ఆయన మాత్రం అబద్ధం ఎందుకు చెప్తాడు? విషయం కనుక్కుందాం పదా. రా, నువ్వు ఎన్నైనా చెప్పు, ఆయన చస్తేనే కానీ నాకు ఉద్యోగం రాదురా. అవే మాటలురా. ఇదిగో ఇదండి అసలు విషయం. ఉద్యోగాలు లేక మనం ఏడుస్తుంటే డ్యూటీ ఎగ్గొట్టి ఎలా నిద్రపోతున్నాడు. అదృష్టవంతుడు. ఇంకా నయం గురక పెట్టలేదు. రాత్రి గురకతో కనీసం నిద్ర కూడా పోనివ్వరా. వెళ్ళి లేపరా. నానా 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 నానా, ముద్దు నిద్ర నానా. నానా నానా నానా, మళ్ళీ వచ్చేసరికి 100 ఏళ్ళు పెద్దవాడిని అయిపోతానయ్యా. నువ్వు మళ్ళీ వచ్చేసరికి 100 ఏళ్ళు పెద్దవాడిని అయిపోతానయ్యా. నువ్వు మళ్ళీ వచ్చేసరికి 100 ఏళ్ళు పెద్దవాడిని అయిపోతానయ్యా. వెంకట్రావు గారు, వెంకట్రావు గారు, రూల్స్ నొప్పించడానికి మీరు ప్రాణాలు తీసుకున్నారా? ఏమిటి సార్ మీరు అనేది? సార్, ఈ రోజుల్లో మనిషి ప్రాణం కంటే ఉద్యోగం చాలా విలువైంది. మనిషి పరపతి కంటే జీవనోపాధి చాలా విలువైంది. మమతలు వీటన్నిటికంటే విలువైనవి. సార్, నా కొడుకు ఉద్యోగం రావడానికి క్వాలిఫికేషన్ నా చాబేనని మీరే అన్నారు కదా. అందుకే నేను చచ్చిపోతున్నాను సార్. నా ఉద్యోగం దయచేసి నా కొడుకు ఇప్పించండి. అలా చేస్తే నా చావుకు అర్థం కల్పించిన వారు అవుతారు. ప్లీజ్. వెంకట్రావు. ప్రతిసారి నాతో పోటీ పడి నాకు ఉద్యోగం రాకుండా ఏడిపించావు. ఇప్పుడు నాకు ఉద్యోగం ఇప్పించి జీవితాంతో నడుస్తూ ఉండేలా చేశావు. ఇది న్యాయం కాదు నాన్న. నాన్న 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 నాన్న. ఏమిటిది? ఇది ఎక్కడ సరసం?